గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేసి మీ అందరికి కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే చూపిస్తున్నాయి మనకి. గిఫ్ట్ నిఫ్టీ మన గుజరాత్ స్టేట్లో ఏదైతే ట్రేడ్ అవుతుందో గిఫ్ట్ నిఫ్టీ 32 పాయింట్స్ ప్రస్తుతానికి ఇంకా పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. ఒక గిఫ్ట్ నిఫ్టీ పక్కకు పెట్టినట్లయితే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్లోనే క్లోజ్ అయ్యాయి ఈరోజు. ఒక గిఫ్ట్ నిఫ్టీ మాత్రం మిడ్ నైట్ 2:45 AM వరకు ట్రేడింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి 31-32 పాయింట్స్ పాజిటివ్గా మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాము. మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చేసి నిన్న ఫియర్లో ఉంది, ఈరోజు కూడా ఫియర్లోనే ఉంది. బట్ ఈరోజు క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూద్దాము. నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి నిఫ్టీ 50 చార్ట్లోకి ఈ ఫియర్ అనేది ప్రస్తుతానికి 36.28 అని చూపిస్తుంది. అంటే ఇంత ఫాల్ వచ్చింది కాబట్టి ఈ ఇండికేటర్ అనేది 36లో చూపిస్తుంది. సో పెరగటానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ దాకా పెరగటానికి స్కోప్ ఉందండి. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఎప్పుడైతే అంటే >70 లేదా >80 ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే ఒక పీక్ స్టేజ్కి టచ్ అయినప్పుడు ఈ జోన్లో 70 to 80 జోన్లో మనకు కనిపిస్తుంది ఈ ఇండికేటరు. ప్రస్తుతానికి ఫియర్లో ఉంది కాబట్టి పెరగటానికి చాలా స్కోప్ ఎక్కువ ఉన్నట్టు. బట్ ప్రజెంట్ ఈరోజు ఫామ్ అయిన ఒక క్యాండిల్ ఏదైతే ఉందో అది ఒక పాజ్ క్యాండిల్, అంటే ఇంకా ఫాలింగ్ ఆగిపోయింది. ఇది ఒక బేస్ జోను. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది, మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతుందని ఒక ఇండికేషన్ లాంటి క్యాండిల్ అనేది ఈరోజు మనము నిఫ్టీ 50లో చూస్తున్నాము. ఒకసారి చూద్దాము చార్ట్లో. చూడండి, ఇక్కడ నుంచి ఫాలో అవుతూ వస్తుంది మార్కెట్. సో ఈ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత నెక్స్ట్ డే రెడ్ పడింది, ఆ నెక్స్ట్ డే రెడ్ పడింది, ఆ నెక్స్ట్ డే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఒక న్యూ హైని టెస్ట్ చేసింది. దాని తర్వాత గ్యాప్ డౌన్, దాని తర్వాత రెడ్. ఒక ట్రెండ్ లైన్కి వచ్చినప్పుడు ఈ లాంగ్ క్యాండిల్ అయితే బుల్ క్యాండిల్ ఉందో దీంట్లో 50% రేంజ్కి వచ్చినప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. మళ్ళీ దాని నెక్స్ట్ డే ఒక కంటిన్యూషన్ మంచి బుల్లిష్ క్యాండిల్, సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ పడింది. బట్ స్టిల్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇది టెస్ట్ కూడా చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక సాలిడ్ బెరిష్ క్యాండిల్ పడంగానే ఏమైంది, మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చింది. అంటే ఇది ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు, రివర్సల్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది మార్కెట్, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇక్కడ ఈ డాటెడ్ లైన్ దగ్గర జరిగితే మంచి సాలిడ్గా పైకి వెళ్తాయని ఈ క్యాండిల్ పడ్డ రోజు నేను చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నది జరగలేదు, రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. ప్రస్తుతానికి మనకి ఫెడ్ వాళ్ళు 0.25% అంటే 25 BPS పాయింట్స్ అనేది రేట్ కట్ అనేది ఇచ్చారు. సో దాన్ని పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకొని మార్కెట్ అనేది ఒక మంచి క్యాండిల్ ఫామ్ చేసింది ఈరోజు అని చెప్పుకోవచ్చు డే క్యాండిల్లో. సో ఒక్కసారి 15 minute చార్ట్లోకి వెళ్ళి చూద్దాము ఏం జరిగిందో. దాని తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ డే క్యాండిల్ ఏం జరిగిందో మీకు ఇన్ డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి 15 minutes క్యాండిల్ అనేది చూస్తున్నారు మీరు నిఫ్టీ 50లో. సో నిన్న క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ జరిగింది. సో ఒక గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా నేను చెప్పాను కదా గ్యాప్ అప్ రానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుందని చెప్పాను నిన్నటి వీడియోలో. సో దాని ప్రకారంగానే ఒక చిన్న గ్యాప్ అప్ అయితే వచ్చింది. సో గ్యాప్ అప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ చేయలేదు, ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ లోయర్ లెవెల్లో ఒక క్యాండిల్ అనేది స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది, అంటే అంతకంటే కిందికి వెళ్ళడానికి ఇష్టం లేక మార్కెట్కి మళ్ళీ ఒక సాలిడ్ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత కాన్సిక్యూటివ్ 2 క్యాండిల్స్ మంచి గ్రీన్ క్యాండిల్సే పడ్డాయి, కానీ బాడీ సైజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, చిన్న బాడీ సైజెస్ క్యాండిల్ పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ పడి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఈ పర్టికులర్ డాటెడ్ లైన్ దగ్గరే ఉంది చూడండి. దీని రేంజ్ కూడా ఇది డాటెడ్ లైన్ మీదనే ఆగింది.
ఇది డాట్ లైన్ మీదనే సస్టైన్ అయింది. మళ్ళీ ఫర్దర్ మార్కెట్ పైకి వెళ్తుంది అని ఎదురు చూసి ఉండొచ్చు, బట్ సాలిడ్ రెడ్ క్యాండిల్ పడింది. సో కానీ క్లోజింగ్ మాత్రం ఈ డాటెడ్ లైన్ మీద తీసుకుంది. దాని నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ రెండు డాటెడ్ లైన్స్ని టెస్ట్ చేసింది. మళ్ళీ ఫస్ట్ పైకి వచ్చి మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయింది. సో కిందికి వెళ్ళడానికి ఇష్టం లేదు మార్కెట్ అని క్లియర్గా ఇక్కడ ఈ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది మనకి. సో నెక్స్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది, దాని కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో, లేదా ఈ క్యాండిల్ ఇక్కడ రెడ్ పడింది కాబట్టి ఇది కూడా వదిలేసి ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో, ఈ 3 క్యాండిల్స్ మాత్రం ప్రాఫిట్ తీసుకోనికి మంచి అవకాశం మార్కెట్ ఈరోజు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ సేమ్ రెసిస్టెన్స్, నిన్న ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో మార్కెట్, సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చి కిందికి వచ్చేసింది మార్కెట్, అదే లెవెల్లో మళ్ళీ 25,900 లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఒక చిన్న డిప్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, మళ్ళీ సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కంటిన్యూస్గా బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మళ్ళీ సాలిడ్గా బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ క్యాండిల్ అని చెప్పొచ్చు, హ్యామర్ పడింది. మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళి క్లోజ్ అవటం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని ఇది ఇక్కడ రియాక్ట్ అయ్యి ఒక టెయిల్ పడింది, అంటే వీక్ ఫామ్ అయింది. సో మళ్ళీ దాని కాన్సిక్యూటివ్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిలే పడింది. మళ్ళీ ఒక చిన్న మైనర్ గ్రీన్ క్యాండిల్ లాస్ట్ 15 మినిట్స్ ఫామ్ అయినప్పటికి కూడా బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. ఇలా కనుక బ్రేక్అవుట్ ఇచ్చి లాస్ట్ క్యాండిల్ కానీ అలా ఇచ్చి పైన కనుక క్లోజ్ అయ్యి ఉంటే, క్యాండిల్ పైన కనుక క్లోజ్ ఉంటే 25,000 పైన కనుక క్లోజ్ అయి ఉంటే మంచి ఫర్దర్ పాజిటివ్ రైడ్ చేయడానికి మనకి నెక్స్ట్ డేకి పాజిటివ్ సైడ్ టర్న్ తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉండేవి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనము పాజిటివ్ సైడ్ తీసుకోలేము. కానీ ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ ఏం చేస్తుంది, మనకి గిఫ్ట్ నిఫ్టీ ఒక 18 పాయింట్స్ పాజిటివ్ ఉంది. రేపు మార్నింగ్ కనుక అదే పాజిటివిటీ కంటిన్యూ అయ్యి 15 to 20 పాయింట్స్ పైన ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇదే లెవెల్ని మళ్ళీ సపోర్ట్గా తీసుకుంటుంది. 25,900 లెవెల్ సపోర్ట్గా తీసుకుంటే మాత్రం మళ్ళీ ఇమీడియట్గా మనకి ఇక్కడ ఒక చిన్న మైనర్ రెసిస్టెన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైనే మనకి రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది రేపటికి. ఈ ట్రెండ్ లైన్ వచ్చేసి 25,974, అంటే ఒక 74 పాయింట్స్లోనే మనకి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయ్యి ఒక 2 గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ చేస్తే అప్పుడు ఫర్దర్ పైకి వెళ్ళటానికి మార్కెట్ ఒక అవకాశం అనేది మనకి ఇస్తుంది. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే మళ్ళీ ఒక 26,100 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే. కానీ రేపు ఏం డే, ఫ్రైడే అంటే వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్స్పైరీ రోజు ఎలా అయితే మెజారిటీ ఆఫ్ ద డేస్ మీరు కనుక వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఎక్స్పైరీ రోజు మోస్ట్లీ రెడ్ క్యాండిల్స్ పడతాయి, లేదా స్పిన్నింగ్ టాప్స్ పడతాయి, లేదా ఓవరాల్గా ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఎక్స్పైరీ రోజు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రైడే క్లోజింగ్ రోజు కూడా మీకు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే ఏమన్నా బ్యాడ్ న్యూస్లు వస్తాయని ఒక ఫియర్తో, మళ్ళీ మండే గ్యాప్ డౌన్ వస్తుందనే ఫియర్తో చాలామంది ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్లు చేయరు. రిస్క్ ఎవరైతే తీసుకుంటారో, హై రిస్క్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ హై రిస్క్ తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు చాలా నెగ్లిజిబుల్ ఉంటారని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెచ్యూరిటీ ఉన్న పీపుల్ అండ్ ఎక్కువ సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అనేది తీసుకోరు ఫ్రైడే వచ్చినప్పుడు. సో ఫ్రైడే క్లోజింగ్ చేసుకోవాలి కాబట్టి, ఎవరైనా కూడా ఫ్రైడే క్లోజింగ్ చేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఎగ్జిట్ తీసుకుంటారు. దానివల్ల కూడా ప్రెషర్కి లోన్ అయ్యి మన మార్కెట్ ప్రెషర్కి గురయ్యి ఒక స్పిన్నింగ్ టాప్ కానీ లేకపోతే ఒక రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ చేస్తుందండి. సో ఈ లెవెల్ పైన ఉంటేనేమో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 26,100. కానీ నేను ఈ టార్గెట్ ఛేదించి పైకి ఇమీడియట్గా వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో క్లోజింగ్ ఇక్కడ కింద జరిగింది కాబట్టి, ఈ లెవెల్ కంటే కింద జరిగింది కాబట్టి
మళ్ళీ ఒకసారి కింద వరకు ఇక్కడ దాకా ఈ డాటెడ్ లైన్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మార్కెట్ అరౌండ్ 25,290 వరకు మార్కెట్ వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఈ టార్గెట్ని రేపు రీచ్ అవ్వాలి, లేదా మళ్ళీ ఇదే జోన్ దగ్గర ఒక హాల్ట్ తీసుకోనికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా రేపు అసలు ట్రేడ్ అవాయిడ్ చేస్తాం చాలా బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా డే క్యాండిల్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాము. డే క్యాండిల్లో మీకు మంచి బుల్ క్యాండిల్ పడిందని చెప్పుకోవచ్చు ఈ రోజుకి. బట్ క్లోజింగ్ కనుక ఈ లెవెల్ పైన జరుగుంటే ఇంకొద్దిగా పాజిటివ్ సైడ్ మనం ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి. సో ఈ జోన్లో ఎక్కడైనా సరే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేదు గ్యాప్ అప్ వచ్చి ఇక్కడ కనుక సస్టైన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను నిన్న మీ అందరికి కూడా క్లియర్గా మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో. ఈ గ్రీన్ క్యాండిల్ పడుతుంది అని చెప్పేసి నిన్నటి వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ పర్టికులర్ గ్యాప్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక చిన్న గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈరోజు మార్కెట్ 25,700 లెవెల్ వరకు టచ్ చేసి ఈ గ్యాప్ని ఫిల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ మనం చెప్పే లాజిక్ కనుక రాంగ్ అయితే రేపటి ట్రేడింగ్ సెషన్లో మీరు అందరూ కూడా లైవ్ చూడొచ్చు అని చెప్పేసి నేను నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను. మనం మెన్షన్ చేసినట్టే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే యాజ్ ఇట్ ఈజ్గా 100కి 100% యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. జస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేసుకొని కంటిన్యూస్గా పైకి వెళ్ళి ఓవరాల్గా డే హైలో వెళ్ళి క్లోజ్ అయింది మార్కెట్ ఈరోజు. సో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ కరెక్టే, ఎట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన ప్రిడిక్షను కరెక్టే. సో రెండు కూడా కరెక్ట్ అయినాయి. సో మన వ్యూస్ అనేవి ప్రాపర్గా యూజ్ చేసుకొని ట్రేడ్స్ అనేది తీసుకుంటే కనుక అందరూ మంచి ప్రాఫిట్స్ కూడా చూడొచ్చు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.